ఎన్ని పాపాలు చేసినా సరే యేసుని నమ్మితే పోవు మీ పాపాలు. అక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు మారు మనసు పొందాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, రాష్ట్రపతి క్షమాభిక్ష ఎప్పుడు పెడతాడు కదా, మారాలి కదా మనిషి. మనిషి మారితే తప్ప ఇంకొక అవకాశం ఇవ్వరు కదా ఎవరైనా సరే. సో నేను చెప్పింది అది. ఇప్పుడు నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకో, నేను ప్రభు క్షమించేస్తానంటే తప్పది, నేను దాన్ని ఖండిస్తాను. ఇక్కడ ఎన్ని పాపాలు చేసి మారు మనసు అంటే, నిన్న ఒక మాస్టర్ గారు మన ఛానల్ ఇంటర్వ్యూకి వస్తే ఒక మాట అడిగా. నేను ఒక 99 సంవత్సరాలు అడ్డమైన పాపాలు చేసి ఇంకో సంవత్సరంలో చనిపోతాను అనగా యేసుక్రీస్తు వారిని నమ్ముకుని అన్ని పాపాలు మానేస్తున్నాను అంటారు అన్ని పడిపోయిన తర్వాత. ఆయన ఏమన్నా చేస్తే మీరు పరలోకం వస్తుంది మీకు కూడా అని చెప్పేసి అన్నారు. మరి ఆయన మాస్టర్ ఆయన ఆహాహా, ఇప్పుడు అక్కడ దైవ చిత్తం ఏంటనేది తెలుసుకోకుండా మన ఒపీనియన్స్ చెప్పకూడదు కదా. ఇప్పుడు 99 సంవత్సరాలు పాపాలు చేసి ఏ ఇంటెన్షన్తో చేసావు, 99 సంవత్సరాలు ఏ ఇంటెన్షన్తో పాపం చేసావు నువ్వు? లెట్ మీ కంప్లీట్ లలిత్ గారు.